వామ్మో ఏం రాజకీయాలు ఏమో కానీ లీడర్లు బూతులు వినలేక జనాలైతే పిచ్చోళ్ళు అవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. ఇగో ఇక్కడ చూడండి ఎట్లా తిట్టుకుంటున్నారో. అవునోలా ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది లీడర్ల నడుమితలు బూతులు పెరుగుతున్నాయి. నువ్వంటే నేనేమన్నా తక్కువనా అన్నట్టు ఆటల పోటీలు పాటల పోటీలు పెట్టుకున్నట్టనే పొల్లుగా బూతుల పోటీలు పెట్టుకున్నట్టు అనుకుంటున్నారు మాటలు. ఇగో అచ్చు గట్లనే ఇక్కడ జోగి రమేష్ సార్ని బోడే ప్రసాద్ సార్ పొల్లు మాటలు అన్నాడు. అమ్మో సార్ అన్న మాటలు మీరే ఇన్నుర్రీ. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యారా? ఏం మాట్లాడుతున్నావు? నోరుంది కదా అని పిచ్చిగా మాట్లాడితే మేము సంస్కారంగా మాట్లాడాలని ఓపిక పడతా ఉన్నాం. ఉయ్యూరు వచ్చి ఏదో కారు కోతలు కూశారనంట. అరే పిల్ల పచ్చ, ఫస్ట్ టైం ఎమ్మెల్యేరా. ఇప్పటికి 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి. నువ్వు లాగులు వేసుకుని తిరిగావా? నీ స్థాయి ఏంటి? లాగులు వేసుకొని లారీలకి లేకపోతే బస్సులకో లేకపోతే గుమ్మస్తాగానో పనిచేసావు. ప్రజలు ఉమ్మేస్తున్నారు మొహాన. ఏం మాట్లాడుతున్నావు? సారథికి కత్తిపోటు పొడిచారా? సారథి గారిని నూజివీడు పంపించి గెలిపిస్తున్నారా? నీకు రా కత్తిపోటు పొడిచింది. పెడం నుంచి ఇక్కడికి మార్చి నా మీద నీకు రాజకీయ సమాధి కట్టిపోతుంది జగన్మోహన్ రెడ్డి. నీకు బీసీ గారు పార్థసారథి గారికి కాదు, నీకురా మీ జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టపోతా ఉంది. నువ్వు ఓడిపోతున్నావు. ఓడిపోయిన తర్వాత పెనలూరులో ఉంటావా? నీకు చంద్రబాబు నాయుడు గారు చర్చకి రావాలా? పెడంలో నీ వలన దెబ్బతిన్న కుటుంబాలు, నీ బంధువులు, మైలవరంలో నీ వలన మోసపోయిన వాళ్ళు, నీ వలన మోసపోయిన కాంట్రాక్టర్లు, వాళ్ళు చాలరా బచ్చాగా నీ మీద చర్చకి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకున్నంత కాలం నీ మీద ఇలా మాట్లాడతావు. నువ్వు గౌరవంగా రాజకీయం చేసుకో.